అందరికీ నమస్కారం అండి. నేను మీ డాక్టర్ మొబీనా, ఆర్థోపెడిషియన్. ఇది చూస్తే అందరికి తెలిసిపోతుంది అనుకుంటానండి. ఈరోజు మోకాల నొప్పుల గురించి చిన్న టిప్స్ ఇవ్వడానికి వీడియో చేస్తున్నాను. అయితే మోకాల నొప్పులు అనేవి చాలా మోస్ట్ కామన్ అండి. ఎవరిలో అంటే ఆడవాళ్ళల్లో ఎక్కువగా కామన్గా ఉంటాయి. ఎందుకంటే బరువు అనేది వేరీ అవుతూ ఉంటుంది కాబట్టి ఆడవాళ్ళల్లో ఉంటుంది. అయితే అలాగే 40 ఇయర్స్ అబోవ్ అంటే 40 సంవత్సరాల కన్నా ఎక్కువ ఉన్న వాళ్ళకి ఎక్కువ కనిపించే అవకాశం ఉంటుంది. ఇది ఒక దీర్ఘకాలిక సమస్య అండి. క్రోనిక్ డిజార్డర్ అంటాము. ఎందుకు వస్తుందంటే డీజనరేటివ్ చేంజెస్ అంటాము. అంటే మన బాడీలో ఉన్న పార్ట్స్ కొంచెం కొంచెంగా తినేస్తాయి అన్నమాట. మనం రోజు యాక్టివిటీస్ చేసుకునే కొద్దీ అరుగుదల వస్తుంది కదా, అరుగుదలనే డీజనరేటివ్ డిజార్డర్స్ అంటాం అన్నమాట ఎక్కువ. అయితే మనకి ఎందుకు వస్తుంది మోకాల నొప్పి, కాజెస్ ఏంటి అని అంటే, ఫస్ట్ అధిక బరువు ఉండటం వల్ల, రెండోది ఫ్యామిలీ హిస్టరీ. అంటే మన ఫ్యామిలీలో ఎవరికన్నా మోకాల నొప్పులు ఉంటే వాళ్ళ వాళ్ళ కొల్లాజన్స్ లో మ్యూటేషన్స్ అవుతాయి అన్నమాట. వాళ్ళ జీన్స్ లో మ్యూటేషన్స్ అవ్వటం వల్ల కొల్లాజన్ డిజార్డర్స్ అనేది రావటం వల్ల కూడా మోకాల నొప్పులు తొందరగా వస్తాయి. అలాగే స్పోర్ట్స్ పర్సన్స్ లో అంటే ఎక్కువ గేమ్స్ ఆడే వాళ్ళల్లో ఎక్కువ దెబ్బలు తగులుతూ ఉంటాయి కాబట్టి వాళ్ళకి ఈ వేర్ అండ్ టేర్ మెకానిజం అంటాము, అది ఎక్కువగా ఉంటుంది. దానివల్ల కూడా ఎక్కువగా ఉంటుంది ఈ మోకాల నొప్పులు అనేది ఈ స్పోర్ట్స్ పీపుల్లో. ఇంకా ఈ మోకాల నొప్పులు ఎవరిలో ఎక్కువ ఉంటాయి అంటే, పాత నొప్పులు కొంతమంది పడటం వల్ల కానీ ఏదో ఒక కారణంగా ప్రీవియస్ ఇంజురీస్ అంటాం, పాత నొప్పులు ఉండిపోయి ఆ మోకాలు అనేది డ్యామేజ్ అయ్యే అవకాశం ఎక్కువ ఉంటుంది. అది యంగ్ ఏజ్ లో తెలియకపోయినా కానీ రాను రాను ఓల్డ్ ఏజ్ వచ్చేసరికి ఆ పెయిన్స్ అనేవి బాగా తెలుస్తాయి అన్నమాట. అలాగా నెక్స్ట్ ఇంకొక కాజ్ ఏంటి అని అంటే, మనం సరిగ్గా మన పోస్చర్ని మెయింటైన్ చేయలేకపోవడం. అంటే మనం సరిగ్గా నడవట్లేదు. స్ట్రైట్గా నడవకుండా ఇలా ఉంగి నడవడం, ఇట్లా ఉంగి నడవడం, అలా నడవటం వల్ల ఏమవుతుందంటే, మన ఒకవైపు వంగటం వల్ల కానీ, లేదు ఒకవైపు నొప్పి ఉండటం వల్ల ఇంకోవైపు వంగటం వల్ల కానీ అరుగుదల అనేది ఒక సైడ్కి ఎక్కువ ఉంటుంది అన్నమాట. అలాంటి కారణాల వల్ల మోకాల నొప్పులు అనేవి ఉంటాయి. ఇది మోస్ట్ కామన్ అన్నమాట. అయితే మామూలుగా అరుగుదల అనేది అన్ని జాయింట్లో ఉంటుంది, బట్ మోకాల్లో అనేది చాలా ఎక్కువ ఉంటుంది. మన బరువుని ఈ జాయింట్ ఎక్కువ మోస్తుంది కాబట్టి మోకాల నొప్పులు అనేవి చాలా ఎక్కువగా ఉంటాయి అన్నమాట చాలా మందికి. అయితే మనం ఎలా దీన్ని ప్రివెంట్ చేసుకోవచ్చు అంటే, మోకాలు నొప్పులు రాకుండా ఎలా చూసుకోవాలి అని అంటే, ఆల్రెడీ ఒబేస్గా ఉన్నారు అంటే బాగా లావుగా ఉన్నారు, లేదా వాళ్ళ ఫ్యామిలీ హిస్టరీలో పేరెంట్స్ మోకాల నొప్పులతో బాధపడటము, లేదంటే వేరే ఏదన్నా బాధపడటం అలా ఉన్నప్పుడు మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి అంటే, కాల్షియం సప్లిమెంటేషన్ తీసుకోవటము, లేదా విటమిన్ డి సప్లిమెంటేషన్ తీసుకోవటం, ఇవన్నీ చేసుకుంటూ ఉంటే ఫ్యామిలీలో రన్ అయ్యే వాళ్ళకి కొంతవరకు బాగుంటుంది అన్నమాట. అలాగే అసలు ఎలా వస్తాయి ఈ మోకాల నొప్పులు, ఎలా స్టార్ట్ అవుతాయి? ఫస్ట్ చిన్నగా నొప్పితో స్టార్ట్ అవ్వటం, సన్న నొప్పి, లేదంటే పిక్కలు పట్టేయటము, లేదా తొడకంజాలు పట్టేయటము, బిగుసుకుపోవటం, ఇలాంటివి స్టార్ట్ అయ్యి తర్వాత వాపు రావటము, మోకాలు నిండుగా ఇదంతా రీజన్ అంతా వాపు రావటము, లేదా ఎరుపుగా అవ్వటము, తర్వాత అక్కడ ఆ ఏరియాలో వేడిగా మనం టచ్ చేస్తే వేడిగా ఉంటుంది కొంతమందిలో. అలాగా దీన్ని చూస్తామన్నమాట ఫస్ట్ గ్రేడ్లో. రెండో గ్రేడ్ మూడో గ్రేడ్కి వచ్చేసరికి ఏమవుతుందంటే, మనం మడుచటం చాపడం చేసే కొద్దీ, అంటే కింద కూర్చోవటం మెట్లు ఎక్కడం అవి చేసినప్పుడు ఏమవుతుంది అని అంటే, సౌండ్ వస్తుంది, క్లిక్ సౌండ్స్ వస్తాయి, క్రాకింగ్ సౌండ్స్. ఆ సౌండ్స్ వల్ల మనకు తెలుస్తుంది ఓకే ఇది అరుగుతుంది మోకాలు. ఎందుకు వస్తుంది ఇక సౌండ్ అని అంటే, మనం మోకాలు మడిచినప్పుడు చాపినప్పుడు మామూలుగా అయితే ఈ లిగమెంట్స్ అంటాము, ఇవన్నీ మెనిస్కై అంటాం అనమాట, ఇవన్నీ ఉంటాయి. మామూలుగా మడిచినప్పుడు చాపినప్పుడు పెయిన్ రాదు, తర్వాత సౌండ్స్ రావు. అవే ఇవంతా అరిగిపోయి కండరాలన్నీ లూజ్ అయిపోయి ఎముక, తొడ ఎముక కాలు ఎముక రెండు దగ్గరకు వచ్చేసినప్పుడు ఏమవుతుంది అని అంటే, రెండు రాపిడ్ అవ్వటం వల్ల సౌండ్స్ అనేవి వస్తాయి. దాన్ని క్రెపిటస్ అంటాం అనమాట. అలాగే ఇంకా చాలా సిమ్టమ్స్ ఏమవుతాయి అంటే, మనం మోకాలు ఎక్కువ మడవలేము, ఓన్లీ 90 degrees వరకే మడుచుకుంటాం, ఇంకా దానికన్నా ఎక్కువ వెళ్ళే కొద్ది పెయిన్ ఎక్కువ అవుతుంది. సో అలాంటి వాళ్ళు కింద కూర్చోలేరు, మెట్లు ఎక్కలేరు,
ఇంకా చిన్నగా ఇలాంటి కంప్లైంట్స్ చేస్తూ ఉంటారనమాట. ఇవి దాని క్లినికల్ ఫీచర్స్ అంటాం అనమాట. అంటే ఎలా ఎలా ఉంటుంది మోకాలు నొప్పులు స్టార్ట్ అవ్వడం నుండి ఎండ్ అయ్యే వరకు అనేది చెప్పాను. అలాగే దీన్ని ఎలా డయాగ్నోసిస్ చేయొచ్చు, అంటే ఏ స్టేజ్ లో ఉందో అనేది మనకు తెలుసుకోవాలి కదా, దాన్ని బట్టి ట్రీట్మెంట్ ఉంటుంది. అయితే దీన్ని ఎలాగ డివైడ్ చేశారు అంటే స్టేజ్ 1, 2, 3, 4 అని స్టేజెస్ డివైడ్ చేశారు. స్టేజ్ 1 లో ఏమవుతుందంటే జస్ట్ ఈ రెండింటి మధ్యలో ఉన్న గ్యాప్ మాత్రమే తగ్గుతుంది, మిగతా అంతా బాగానే ఉంటది, ఎముక షేప్ కానీ అది ఏమి మారదు. ఫస్ట్ డిగ్రీలో అలా ఉంటుంది, ఫస్ట్ గ్రేడ్ లో. అదే రెండో గ్రేడ్కి వెళ్తేసరికి ఏమవుతుందంటే ఈ రెండింటి మధ్యలో గ్యాప్ తగ్గడమే కాకుండా చిన్న చిన్న ఎముకలు డ్యామేజ్ అవ్వటం వల్ల, ఎముక డ్యామేజ్ అవ్వటం వల్ల చిన్న చిన్న ఎముకలు అనేవి బయటికి వస్తాయి అన్నమాట. ఆ బయటికి పెరుగుతాయి చిన్న చిన్నవి, వాటిని ఆస్టియోఫైట్స్ అంటాం. ఆ ఆస్టియోఫైట్స్ ఎప్పుడన్నా ఈ మధ్య గ్యాప్ లో పడితే మనం మడవటం చాపడం చేస్తే పెయిన్ చాలా సివియర్ గా ఉంటది. ఆ ఏరియా బట్టి కూడా మనం చెప్పచ్చు ఎక్కడ ఆస్టియోఫైట్స్ పెరుగుతున్నాయి అనేది. అవి ఉంటే సెకండ్ గ్రేడ్ కి వెళ్తుంది. అలాగే గ్యాప్ తగ్గి ఆస్టియోఫైట్స్ వచ్చి తర్వాత ఈ పైన ఉన్న ఎముక పైన కార్టిలేజ్ అంటాం. మనం చికెన్ తిన్నప్పుడు మీకు తెలుస్తుంది పైన ఉన్న ఒక లేయర్ లాంటిది, అలానే మనకి మనుషుల్లో కూడా అలానే ఉంటది. ఆ లేయర్ అనేది పాడవటం వల్ల మనకి మోకాలు నొప్పులు అనేవి ఎక్కువ అయ్యే అవకాశం ఉంటుంది. అప్పుడు ఏమైతుంది డైరెక్ట్ ఎముక అనేది ఈ ఎముక అనేది రాపిడ్ అవుతాయి, ఆ కార్టిలేజ్ అనేది డ్యామేజ్ అవ్వటం వల్ల. ఆ కార్టిలేజ్ డ్యామేజ్ స్టార్టింగ్ స్టేజ్ లో ఉంటేనేమో 3వ గ్రేడు, ఎక్కువ అయితేనేమో 4వ గ్రేడ్గా డివైడ్ చేసాం మనం. ఇలాగా 4 గ్రేడుల్ని దాని ఎక్స్రే ఫైండింగ్స్ బట్టి డివైడ్ చేసుకొని మనం ఏ గ్రేడ్ లో ఉందో చూసుకొని దాన్ని బట్టి ట్రీట్మెంట్ ఇస్తాం. అయితే ట్రీట్మెంట్కి వెళ్తే మనము ఎలా డివైడ్ చేసుకున్నాము అని అంటే ఫస్ట్ ఏమి మందులు వాడుకోకుండా ఒక ట్రీట్మెంట్, మందులతో ఒక ట్రీట్మెంట్. మందులు లేకుండా అంటే కొంతమందికి ఏం చేస్తామని అంటే వాళ్ళకి నొప్పి అంత ఎక్కువ ఉండదు అనమాట. వాళ్ళకి చిన్న చిన్నవి ప్రివెన్షన్ మెథడ్స్ అంటే ఇంకా పెరగకుండా ఉండటానికి కొన్ని స్టెప్స్ లాగా చెప్తాం అనమాట ఏం చేయాలి అనేది. అది ఏంటి అని అంటే ఫస్ట్ వెయిట్ ఎక్కువ ఉంటే వెయిట్ తగ్గించుకోవాలి. రెండోది మన తొడకండరాలు మన ఎముకలు గట్టిగా ఉండాలి కాబట్టి ఫిజియోథెరపీ చేసుకోవాలి. ఫిజియోథెరపీ చేసుకోవడానికి కావాల్సినవి హ్యామ్స్ట్రింగ్ స్ట్రెంథనింగ్ ఎక్సర్సైజెస్, అలాగే క్వాడ్రిసెప్స్ స్ట్రెంథనింగ్ ఎక్సర్సైజెస్. ఇవి చేసుకుంటూ బాగా వాపు గనక ఉంటే టెన్స్ అనేది ఎలక్ట్రిక్ స్టిమ్యులేషన్ అనేది ఇస్తామన్నమాట, అది పెట్టుకోవచ్చు. అలాగే నెక్స్ట్ ఏంటి అని అంటే ఈ చిన్న చిన్న వాకింగ్, స్విమ్మింగ్ ఇలాంటివి కూడా దీనికి మంచి ఎక్సర్సైజెస్ అన్నమాట. ఈ కాలుకి కానీ తొడకండరాలకు కానీ కాలు కండరాలకు కానీ మంచి ఎక్సర్సైజ్, ఎముకలకు కూడా స్విమ్మింగ్ చేయటం వాకింగ్ చేయటం కూడా చాలా మంచిది. అలాగే నెక్స్ట్ స్టెప్ ఏంటనంటే హార్ట్ ఫోమెంటేషన్ అంటాం. అంటే వేడిగా ఆయింట్మెంట్ కానీ ఏదైనా పూచేస్ట్ పెయినింగ్ ఆయింట్మెంట్ వేడి నీళ్ళతో కానీ లేదంటే హాట్ ప్యాక్ కానీ పెట్టి ఆ వేడిని పెట్టే కొద్దీ అక్కడ ఆ కండరాలు అనేవి రిలాక్స్ అవుతాయి, కండరాల నొప్పులు అనేవి తగ్గుతాయి, రిలాక్స్ అయిపోయి ఫ్రీగా కండరాలు మూవ్ అవ్వడానికి హెల్ప్ అవుతుంది అనమాట. ఇది 4వది. నెక్స్ట్ 5వది ఏంటంటే మనం వేసుకునే చెప్పులు కనుక కరెక్ట్ గా లేకపోతే కూడా మోకాలు నొప్పులు వచ్చే అవకాశం ఉంటుంది. అదేంటి అని అంటే మనం వేసుకునే చెప్పులు ఎలా ఉండాలి, సాఫ్ట్ గా ఉండాలి, కొంతవరకు హీల్ ఉండాలి. బట్ ఈ మోకాలు నొప్పులు స్టార్ట్ అయిన వాళ్ళకి ఏమవుతుందంటే మీడియల్ సైడ్ అంటే లోపల వైపు భాగం ఉన్న ఇటువైపు, ఇది లాటరల్ సైడ్ అంటాం, ఈ ఎముకున్న వైపు, ఇది మీడియల్ సైడ్. ఇటువైపు ఎక్కువ అరుగుతుంది ఈ మీడియల్ సైడ్. అరిగినప్పుడు కాలు అనేది వంకర అవుతుంది ఇలాగా. ఆ వంకర అయినప్పుడు మనం ఏం చేయాలి, ఆ వంకరని తగ్గించడానికి కాలు చెప్పుని ఇలా పెంచుతాం అనమాట, అవతల వైపు అవుట్ సైడ్ కి కాలు చెప్పుని పెంచుతాము. అంటే హైట్ ఉంటది అటువైపు, ఇటువైపు ఏమో తక్కువ ఉంటది హైట్. సో అలాంటి చెప్పులు అనేవి డిజైన్ చేసుకోమని చెప్తాం. అలాంటివి దొరుకుతాయి కూడా, మనం చెప్పుల్లో అతికించుకోవడానికి లేదంటే ఫుట్వేర్ షూస్ లో అతికించుకోవడానికి దొరుకుతాయి అలాంటి చెప్పులు. అవి కూడా వాడుకున్నా కానీ చాలా వరకు మనం పెంచుకోకుండా చూసుకోవచ్చు. ఇది ఒకటి. అయితే ఇవన్నీ నాన్ ఫార్మకలాజికల్ అంటే టాబ్లెట్లు వాడకుండా ఏం లేకుండా చిన్న చిన్న టిప్స్ ప్రివెంట్ చేసుకోవడానికి.
అలా కాకుండా నెక్స్ట్ స్టేజెస్ కి అంటే 2వ స్టేజ్, 3వ స్టేజ్, 4వ స్టేజ్కి వచ్చినప్పుడు ఈ చిన్న చిన్న టిప్స్ అనేవి పాటిస్తూ ఇంకా కేర్ తీసుకోవాలి. ఎలాంటివి అని అంటే పెయిన్ తగ్గించుకోవడానికి చిన్న చిన్న ఎనసైడ్స్ అంటే పెయిన్ కిల్లర్స్, తర్వాత ఫుడ్ సప్లిమెంటేషన్స్ అంటాం అనమాట. అంటే మనకున్న కండరాల్లో కానీ ఎముకల్లో కానీ దానికి సప్లిమెంటేషన్ ఇస్తాం. కొల్లాజన్ సప్లిమెంటేషన్, లేదు గ్లూకోజమైన్స్ అంటాం, లేదా కాండ్రోటిన్ సల్ఫేట్స్ అంటాం. ఇలాంటివన్నీ ఇచ్చి దానికి ఫుడ్ సప్లిమెంట్స్ అంటాం. అవన్నీ ఇవ్వటం వల్ల తొడకండరాలు కాలు ఎముకలు గట్టి పడతాయి అన్నమాట. వాటితో కూడా కొంతవరకు హెల్ప్ఫుల్ ఉంటుంది. అయితే ఇవన్నీ వాడుతూ కూడా కొంతమందికి సడన్ గా కొన్నిసార్లు సడన్ గా పెయిన్ ఎక్కువ అవ్వటము, ఒక 3 to 5 days ఎక్కువ ఉంటది అనమాట మధ్య మధ్యలో. అది ఎందుకు అవుతుంది అని అంటే ఈ కాలు ఎముక, తొడ ఎముక ఈ డైరెక్ట్ గా కార్టిలేజ్ కాకుండా ఎముకలు తగులుతాయి. ఎముకలు మనం మడిచినప్పుడు చాపినట్టు బాగా రుద్దుకుంటాయి, రాపిడ్ అవుతుంది. దానివల్ల పెయిన్ ఎక్కువ అయిపోయి కండరాల దాకా వాపు అంతా వచ్చేస్తుంది. అలాంటి వాళ్ళల్లో సడన్ గా ఇలా ఎక్కువైన వాళ్ళలో ఏం చేస్తాము అంటే చిన్న స్టెరాయిడ్ ఇంజెక్షన్ ని మోకాల్లోకి, జాయింట్ లోకి ఇలా ఇచ్చేస్తాం అనమాట. జాయింట్ లోకి ఎక్కడ స్పేస్ ఉందో చూసుకొని ఎక్స్రేలో కానీ, స్కాన్ మిషన్ లో కానీ, అల్ట్రాసౌండ్ తో కానీ గైడెడ్ ఇచ్చేస్తాం ఇంజెక్షన్. అండ్ నెక్స్ట్ ఇంకోటి ఏంటి అని అంటే విస్కో సప్లిమెంటేషన్. అంటే ఇప్పుడు గుజ్జు తగ్గింది, మనకు గుజ్జు తగ్గటం వల్లే కదా ఈ తొడెముక, కాలెముక అనేవి 2 రాపిడ్ అవుతున్నాయి. సో ఆ గుజ్జు తగ్గిన దాన్ని మనం ఎలా రిపేర్ చేస్తామంటే బయట నుండి సప్లిమెంటేషన్స్ ఇస్తాం, గుజ్జుని ఇస్తాం. దాన్ని గుజ్జు ఇంజెక్షన్ అని చాలా మంది చెప్తూ ఉంటారు. గుజ్జు ఇంజెక్షన్ ఇచ్చారని. ఆ ఇంజెక్షన్ ఏంటి అని అంటే హైలోనిక్ యాసిడ్ అంటాం దాన్ని. అది ల్యాబ్ గ్రోన్ అనమాట. ల్యాబ్ గ్రోన్ ఇంజెక్షన్ స్టెరైల్ కండిషన్స్ లో మనకి ప్యాక్ అయి వస్తుంది. దాన్ని స్టెరైల్ కండిషన్స్ అల్ట్రాసౌండ్ గైడెడ్ గా కూడా, లేదా ఎక్స్రే గైడెడ్ గా ఇంజెక్షన్ అనేది ఇస్తాం అనమాట లోపలికి. దానివల్ల కొంతవరకు మంచి ఎఫెక్టే ఉంటుంది. ఇప్పుడు కొత్తగా వచ్చిన ఇంకో ట్రీట్మెంట్ ఏంటంటే ప్లాస్మా థెరపీ. ప్లాస్మా ఇప్పుడు ఎలాగ హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్స్ లో హెయిర్ లో ఎలా వాడుతున్నారో మోకాళ్ళ జాయింట్ లో కూడా అలాగే వాడుతున్నారు అనమాట ఈ ప్లాస్మా థెరపీ అనేది. అయితే ఆ ప్లాస్మా థెరపీ అనేది ఎలా అంటే మన రక్తంలో హిమోగ్లోబిన్ పర్సంటేజ్ లేదా ప్లాస్మా సెల్ పర్సంటేజ్ బాగుంది అని అంటే మంచి రిజల్ట్స్ ఉంటాయి వాళ్ళకి. లేదా తక్కువ హిమోగ్లోబిన్ ఉన్న వాళ్ళకి రిజల్ట్స్ అనేవి కొంచెం తక్కువ కనిపిస్తున్నాయి. బట్ ఈ ప్లాస్మా థెరపీ అనేది ఒక ట్రయల్ మాత్రమే, ప్రెసెంట్ రన్నింగ్. కొంతమంది వరకు 1st గ్రేడ్, 2nd గ్రేడ్ వాళ్ళకైతే బాగా హెల్ప్ అవుతుంది, కానీ 3rd, 4th గ్రేడ్ వాళ్ళకి అంత బాగా హెల్ప్ అవ్వట్లేదు. అయితే 1st, 2nd గ్రేడ్ వాళ్ళకి ఒక డోస్ ఇచ్చిన తర్వాత మళ్ళీ 1 month or 3 months గ్యాప్ లో ఇంకో 2nd డోస్ కూడా ఇస్తే చాలా మంచి రిజల్ట్స్ వస్తున్నాయి. 3rd, 4th గ్రేడ్ వాళ్ళకి ప్లాస్మా థెరపీ అనేది ఏమీ పనికి రావట్లేదు చాలా వరకు. నెక్స్ట్ 3rd, 4th గ్రేడ్ వాళ్ళకి ఏం చేయాలి? నెక్స్ట్ కొంతమందికి గుజ్జు ఇంజెక్షన్లు ఇవ్వటము అవి చేస్తున్నాము. బట్ కొంతమంది టీకేఆర్ అంటే మొత్తం రీప్లేస్ చేస్తాం అనమాట. మొత్తం మోకాలు మొత్తంని ఇంతవరకు ఎక్కడైతే మనకి కాండైల్స్ అంటాం ఇంతవరకు తీసేసి ఇటువైపు స్టీల్ రీప్లేస్ చేస్తాం అనమాట, కాండైల్స్. అలాగా ఈ టోటల్ నీ రీప్లేస్మెంట్ అంటే మోకాలు మార్పిడి ఆపరేషన్ అంటారు చూడండి, అది చేయించుకోవాల్సి వస్తుంది. అది ఎప్పుడు అని అంటే పూర్తిగా అరిగిపోయి 4th గ్రేడ్కి వచ్చిన వాళ్ళకి చేస్తారు. లేదా ఓవర్ వెయిట్ ఉన్న వాళ్ళకి కొంతమందికి చేసిన లాభం ఉండకపోవచ్చు. అలాంటి వాళ్ళని కొంతవరకు 5 to 10 kgs వెయిట్ రెడ్యూస్ చేసుకొని వస్తే నీ రీప్లేస్మెంట్స్ చేస్తారు. ఒకవేళ నీ రీప్లేస్మెంట్స్ ఎక్కువ వెయిట్ లో ఉన్న వాళ్ళకి చేస్తే ఫెయిల్యూర్ అయ్యే అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి మీరు అధిక వెయిట్ ఉంటే మాత్రం వెయిట్ తగ్గించుకున్న తర్వాతనే మోకాల మార్పిడి ఆపరేషన్ అనేది చేయించుకోండి. ఇవండి ఈ చిన్న చిన్న టిప్స్ ఫాలో అవుతూ మోకాల నొప్పులను తగ్గించుకుంటారని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ.